2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇక్కడ యావరేజ్ స్కిల్ సెట్ హ్మ్. ట్రైన్ చేయొచ్చా అన్న పాయింట్ ఉంటుంది. ట్రైన్ చేయొచ్చా అంటే క్యాండిడేట్ బిహేవియర్ని బట్టి వాళ్ళ దగ్గర స్కిల్ లేకపోయినా ట్రైన్ చేస్తే మన దగ్గర సెట్ అవుతారు అన్న పాయింట్ ఒకటి చెప్పొచ్చు. ఓకే. అంటే కొంతమందికి స్కిల్ ఉంటుంది హ్మ్. కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు, దాన్ని ఎలా చెప్పాలో తెలియదు, హ్మ్. కొన్ని పాయింట్స్లో ల్యాగ్ అవుతూ ఉంటారు. హెచ్ఆర్కి కనుక అది వీళ్ళకి ట్రైన్ చేస్తే నేర్చుకుని చేయగలరు మన దగ్గర అన్న కాన్ఫిడెన్స్ అక్కడ ఇంటర్వ్యూలో మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి అక్కడ స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే. అంటే ఇక్కడ ఇంకో స్ట్రాంగ్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే చాలా మంది స్కిల్ లేకపోవడం వల్ల రిజెక్ట్ అవ్వరు, ఓవర్ పాజిటివ్నెస్ ఓవర్ స్కిల్స్ చూపించడం వల్ల రిజెక్ట్ అవుతారు. హ్మ్. అంటే నాకు అన్నీ తెలుసు అన్న అగ్రెసివ్నెస్తో ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు, అసలు అడిగిన దానికన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఆ పాయింట్లో కూడా రిజెక్షన్స్ ఎక్కువ అవుతాయి. ఓకే. స్టూడెంట్ అన్నవాడు హెచ్ఆర్ అడిగిన దానికి ఎంత క్లియర్గా, ఎంత పొసెసివ్గా, ఎంత స్ట్రాంగ్గా ఆన్సర్ చెప్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువ నాకు అన్నీ తెలుసు, ఈ సింపుల్ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పలేనా అని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువ మాట్లాడేస్తుండే అసలు మెయిన్ స్కిల్ కన్నా ఎక్స్ట్రా యాటిట్యూడ్స్ బయటకు వస్తాయి అక్కడ. ఓకే. ఆ పాయింట్లో రిజెక్ట్ చేసేస్తారు. అంటే కంపెనీకి కావాల్సింది మెయిన్ స్కిల్ సెట్టే చూస్తున్నారు ఇప్పుడు. వీళ్ళు ఎంత అగ్రెసివ్గా యాక్టివ్గా ఉన్నారు అన్న దాంతో పాటు వర్క్ని ఎంత నీట్గా చేయగలరు, ప్రెజెంటింగ్, ఆ హ్యాండ్లింగ్, వాళ్ళు కరెక్ట్గా డెలివర్ చేయగలరా లేదా అడిగిన క్వశ్చన్కి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లయింట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అడిగిన దానికి మనం ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాక్ట్గా డెలివర్ చేయగలుగుతున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ హెచ్ఆర్ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు అక్కడ. లేదు అంటే అక్కడే రిజెక్షన్స్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ స్కిల్ కన్నా వాళ్ళ ఇంటరాక్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్. స్కిల్తో పాటు నాట్ ఓన్లీ స్కిల్, ఇంటరాక్షన్, ఆ టైం లైన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైంకి మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ. ఉంది కదా మాకు అన్నీ తెలుసు కదా అని ఏదేదో మాట్లాడేస్తే దానివల్ల ఉపయోగం లేదు. అంటే వాళ్ళకి స్కిల్ ఉండి కూడా రిజెక్ట్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ స్కిల్ ఉండి రిజెక్షన్ అయ్యే వాళ్ళు ఎక్కువ, స్కిల్ లేకపోయినా ఇన్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ రోజుల్లో స్కిల్ ఉండి వాళ్ళు పర్ఫామ్ చేయలేక బయటకు వచ్చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్కిల్ లేకపోయినా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగిన స్కిల్స్ ఉండబట్టి వాళ్ళు ఇన్ అవుతున్నారు, వాళ్ళకి జాబ్స్ ఈజీగా వస్తున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ కంపెనీస్ చాలా చూపిస్తున్నాయి ఈ రోజుల్లో. అది మన స్టూడెంట్స్ రివ్యూస్ చూసినా కూడా మీకు అర్థం అవుతుంది. వాళ్ళ హెచ్ఆర్ రౌండ్స్ ఎలా ఫేస్ చేశారు ఏంటి అన్నది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాటిని చూస్తే వీళ్ళకి ఇంకా బాగా అర్థం అవుతుంది. ట్రూ. చాలా మంది కోడ్ జ్ఞాన్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, అసలు ఇక్కడ ఎలా ఉంటుంది అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్తూ ఉన్నారు కదా, మీ వరకు ఎలా తెలిసింది డేటా? అసలు అంటే మన దగ్గర ఇక్కడ డేటా ఉంటుందండి. ప్రతి స్టూడెంట్ ఇంటర్వ్యూకి వెళ్ళే స్టూడెంట్ ప్రతి ఒక్కరి దగ్గర మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఓకే. స్టూడెంట్ ఇంటర్వ్యూ ఫేస్ చేయాలంటే ముందు రోజే మనం వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం. సో కంపెనీలో మీకు ఇంటర్వ్యూ ఉంది రేపు, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఆ ఇంటర్వ్యూ అంటే వీళ్ళకి ఇక్కడ కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేవి కూడా నేర్పిస్తాం మనం. నాట్ ఓన్లీ వాళ్ళ సబ్జెక్టు మెయిన్ కోర్సు, దాంతోపాటు ఇవి అడిషనల్గా స్కిల్స్ ఇస్తాం. ఎందుకు అంటే ఇంటర్వ్యూ పాయింట్లో ఇవి చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హెచ్ఆర్ రౌండ్ క్లియర్ చేయాలంటే ఫస్ట్ ఈ 3 ఉండాలి వాళ్ళ మెయిన్ సబ్జెక్ట్తో పాటు. మనం ఇక్కడ ఫస్ట్ 45 డేస్లో మన దగ్గర జాయిన్ అయ్యాక ఫస్ట్ 44 డేస్ వరకు వాళ్ళకి మెయిన్ సబ్జెక్టు, యాప్టిట్యూడ్, రీజనింగ్, కమ్యూనికేషన్ ఇవి కూడా నేర్పించి ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి కావాల్సిన బేసిక్ స్కిల్స్ అన్ని మనం స్ట్రాంగ్ చేస్తాం. 45th డే నుంచి మనం వాళ్ళకి జాబ్ యాక్సెస్లు ఇస్తాం. అంటే వచ్చిన ఫస్ట్ డే ఇవ్వచ్చు, కానీ వాళ్ళకి ఎలా వెళ్ళాలి, ఎలా అటెండ్ చేయాలి అన్న నాలెడ్జ్ ఉండదు. కాలేజ్లో ఉన్న నాలెడ్జ్తో వెళ్తారు కానీ దాన్ని క్రాక్ చేయలేరు. వీళ్ళు వచ్చి మనతో మాట్లాడితే మనకు తెలుస్తుంది. అది చేయకుండా వాళ్ళు బ్లైండ్గా అటెండ్ అవుతూ ఉంటారు, నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్కి వెళ్తారు, కానీ దానివల్ల యూజ్ ఉండదు. మనం ఎప్పుడైతే ఈ 44 డేస్ అనేది పెట్టుకున్నామో 45th డే నుంచి వాళ్ళకి డ్రైవ్ యాక్సెస్ ఇస్తున్నామో అప్పటి నుంచి ప్లేస్మెంట్ రేషియో అనేది కొంచెం పెరిగిందండి. అంటే వాళ్ళకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ స్ట్రాంగ్ ఉన్నాను, కమ్యూనికేషన్ వైజ్, యాప్టిట్యూడ్, రీజనింగ్ అన్నిట్లోనూ స్ట్రాంగ్ ఉన్నాను. ఒక ఇంటర్వ్యూలో ఎలా బిహేవ్ చేయాలి అన్న దాని గురించి కూడా వీళ్ళ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. వాటి వల్ల వీళ్ళకంటూ ఒక ఓన్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మన కాన్ఫిడెన్సే మన స్ట్రెంగ్త్ అని కూడా చెప్పొచ్చు మనం ఇక్కడ. సో దానివల్ల వీళ్ళు చాలా ఈజీగా ఇంటర్వ్యూ ఫేస్ చేయగలరు.